ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం చేయలేకపోయారా? అయితే బాధపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్ణయించిన శుక్రవారం రోజున చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు చేయలేని వారు మరో అనుకూలమైన శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేయడం గురించి పెద్దలు సూచించిన సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రావణ మాసంలోని 3వ శుక్రవారమైన ఆగస్టు 28, 2026న వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలనుకునేవారు ముందుగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుకే 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలో ఎలాంటి తొందరపాటు లేకుండా పూజ సక్రమంగా జరగాలంటే ఈరోజే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలి. అసలు ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఆగస్టు 28న వరలక్ష్మి వ్రతం పూజ ఏ సమయంలో చేయాలి, ఏ నియమాలు పాటించాలి, చేయకూడని పనులు ఏమిటి, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం తరువాత మరుసటి రోజు శనివారము కలశపీఠాన్ని ఏ సమయంలో జరపాలో ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇల్లు మరియు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా సామాగ్రి, కలశ చెంబు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు మరియు వ్రతానికి కావలసిన వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే త్వరగా లేచి పూజ చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లను ముందు రోజే పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రంగా కడుక్కోవాలి. పూజా మందిరాన్ని తుడిచి మామిడి తోరణాలు సిద్ధం చేసుకోవాలి. కలశం చెంబును, పూజా పాత్రలను తోమి శుభ్రం చేయాలి. పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సిద్ధం చేయాలి. దీపారాధనకు కుంకుమ, ఒత్తులు, నెయ్యి లేదా నూనె సిద్ధం ఉంచుకోవాలి. అమ్మవారికి కావలసిన పూలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు సమకూర్చుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే పవిత్రమైన తోరాన్ని ముందు రోజే సిద్ధంగా పెట్టుకోవచ్చు. శుక్రవారం పూజా సమయంలో దానిని అమ్మవారికి సమర్పించి పూజ అనంతరం కుడి చేతికి కట్టుకోవాలి. నైవేద్యానికి కావలసిన వస్తువులను, పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ముత్తైదులకు వాయనం ఇవ్వడం కోసం పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, బ్లౌజ్ పీసు, దక్షిణ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. గురువారం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించుకొని ముగ్గు, తోరణాలు, పూల అలంకరణకు కావలసిన వస్తువులను సిద్ధంగా పెట్టుకోండి. అమ్మవారిని అలంకరించేటప్పుడు పసుపు రంగు లేదా ఎరుపు రంగు పట్టుచీరలను కట్టడం శ్రేయస్కరం. ఈ రంగులు సౌభాగ్యానికి, మంగళకరానికి ప్రతీక. అమ్మవారికి అలంకరించే ఆభరణాలతో పాటుగా తామర పువ్వులు సమర్పిస్తే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామందికి ఉండే ముఖ్యమైన సందేహం, ఆగస్టు 28న పూజ ఏ సమయంలో చేయాలి? ఆగస్టు 28వ తేదీన రాహుకాలం సుమారు ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నము 12:17 వరకు ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పూజా ప్రారంభాన్ని ఈ సమయానికి దూరంగా పెట్టుకోవడం మంచిది. అంటే ఈ సమయానికి ముందు కానీ ఈ సమయం తర్వాత కానీ పూజను ప్రారంభించాలి. పూజకు లభించే లగ్న సమయాల్లో ఉదయం 6:02 నుంచి 7:26 వరకు వ్రతం చేయడం శుభప్రదం. ఈ సమయంలో వీలు కాకపోతే మధ్యాహ్నం 11:41 నుంచి 1:55 వరకు మరో సమయం ఉంది. కానీ ఇందులో రాహుకాలం కూడా వస్తుంది. అలాగే సాయంత్రం 5:52 నుంచి 7:30 వరకు మరో లగ్న సమయం సూచించబడింది. అందువల్ల వీలున్న వారు ఉదయం సమయాన పూజను పూర్తి చేయడం సులభమైన మార్గం. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేయడం సాధ్యం కాకపోతే సాయంత్రం సంధ్యాకాలంలో చేయడం కూడా మరింత శ్రేష్టము. శుక్రవారం ఉదయం మనం భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. పూజ పూర్తయిన వెంటనే అమ్మవారికి ఉద్వాసన చెప్పి కలశాన్ని తొందరగా తీసివేయకూడదు. శుక్రవారం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని అదే పీఠంపై ఉంచి శనివారం ఉదయం మరోసారి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపం వెలిగించి అమ్మవారికి భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఒక శుభ్రమైన ప్లేట్లో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కుంకుమ వేసి ఎర్రటి నీటిని సిద్ధం చేసుకోవాలి. ఆ ఎర్రటి నీటిలో కొద్దిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ముందుగా అమ్మవారికి ఈ హారతి ఇచ్చి భక్తితో నమస్కారం చేసుకున్న తర్వాతే పూజాపీఠాన్ని కదపాలి. ఆగస్టు 29, 2026 శనివారం రోజు ఏ సమయంలో ఉద్వాసన చేయాలో ఇప్పుడు చూద్దాము.
ఈరోజు శనివారము రాహుకాలం ఉదయము 9:11 నుంచి 10:44 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:49 నుంచి 3:22 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు ఉంది. అందువల్ల ఉద్వాసనను, రాహుకాలం, యమగండం వంటి కాలాలను తప్పించి అనుకూలమైన సమయంలో చేయడం మంచిది. ఉదయం రాహుకాలానికి ముందు చేయాలనుకుంటే సుమారు 7:35 నుంచి 9:09 మధ్య ఉద్వాసన చేయడం శుభప్రదం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఉద్వాసన అంటే అమ్మవారిని మన ఇంటి నుంచి పంపించడం కాదు. అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతో సమాప్తి చేసి, అమ్మ మళ్ళీ మా ఇంటికి విచ్చేసి మమ్మల్ని కాపాడాలి అనే భక్తి భావంతో వీడ్కోలు పలకడం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. పరమాన్నము, పాయసము, పులిహోర, కొబ్బరి అన్నము, చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి, వడలు, గారెలు, శనగపప్పు వడలు, చలిమిడి మరియు వడపప్పు, బూందీ లడ్డు లేదా ఇంట్లో చేసిన లడ్డు, పాలతో చేసిన పాయసం, నానబెట్టిన శనగలు లేదా పచ్చి శనగలు, అరటి పండ్లు, ఇతర పండ్లు, కొబ్బరికాయ, గణపతికి కుడుములు. ఉద్వాసన రోజు పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటో చూద్దాము. పెరుగన్నం, పరమాన్నం, పాయసం, అరటి పండ్లు లేదా ఇతర పండ్లు, పాలు లేదా పాలతో చేసిన ప్రసాదం, బెల్లం లేదా చిన్న తీపి ప్రసాదం. చాలా సింపుల్గా ఉద్వాసన చేయాలనుకుంటే పెరుగన్నం, అరటిపండు, కొద్దిగా బెల్లం లేదా తీపి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పి ఉద్వాసన చేయవచ్చు. అమ్మవారికి పూజలో పెట్టవలసిన పువ్వులు ఏమిటో చూద్దాము. కమలము, తామర పువ్వులు, ఎర్ర గులాబీలు, తెల్ల మల్లెపూలు, జాజి పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, కనకాంబరం. అమ్మవారికి తాజాగా, శుభ్రంగా, సువాసనతో ఉన్న పూలను సమర్పించండి. వాడిపోయిన, ఎండిపోయిన, నేలపై పడిన లేదా పురుగులు ఉన్న పూలను పూజలో పెట్టకపోవడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న మంచి పూలను భక్తితో సమర్పిస్తే చాలు. ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం చేయలేకపోయిన వారు తమ కుటుంబ సాంప్రదాయం మరియు స్థానిక పంచాంగాన్ని అనుసరించి ఆగస్టు 28 3వ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ముందు రోజే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోండి. రాహుకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూజా సమయాన్ని నిర్ణయించుకోండి. ఎలాంటి తొందరపాటు లేకుండా శుచిగా, భక్తిగా, మనస్ఫూర్తిగా వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థించండి. శుక్రవారం పూజ పూర్తయిన వెంటనే కలశాన్ని తొలగించకుండా మరుసటి రోజు శనివారం దీపారాధన చేసి అమ్మవారికి నమస్కరించి హారతి ఇచ్చి భక్తితో ఉద్వాసన చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఆగస్టు 21న వ్రతం చేయలేకపోయిన వారు ఉంటే ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం జ్యోతి భక్తి భోజం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః.